జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. నాతంత్రీ వజ్యతే వీణ నాచక్రో వర్తతే రథ నాపతి సుఖమేదేత యస్యాదవి శతాత్మజ అని. భరతుడున్నాడు, శత్రుఘ్నుడున్నాడు, దశరథ మహారాజు గారు ఉన్నారు, కౌసల్య సుమిత్ర కైకేయి ఉన్నారంటావేం రామా? అసలు ఒక కులకాంతకి భర్త పక్కన ఉండడమే సంతోషం అంతే. నాతంత్రీ వజ్యతే వీణ, వీణ తీగలు గోటి చేత పెనగి పెనగి మోగుతాయి, కానీ వీణ తీగలు మోగుతున్నాయి అనరు, వీణ మోగుతోందంటారు. నాచక్రో వర్తతే రథ, రథచక్రములు ముళ్ళమించి రాళ్లమించి వెడతాయి, రథచక్రములు వెడుతున్నాయి అనరు, రథం వెడుతోందంటారు. భర్త ఎంతో కష్టపడి జీవితంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని ఆర్జన చేసి తెస్తాడు. ఆయన ఇల్లాలుగా ఎంతో ఖ్యాతి పొందుతూ ఉంటుంది భార్య. భర్త పక్కన లేకపోతే 100 కొడుకులు అమ్మ మీద ఎంత భక్తి కలిగిన వాళ్ళంటే, అమ్మ నిద్ర మంచం మించి లేచి కాలు కింద పెడుతున్నప్పుడు మా అమ్మగారి కాళ్ళు నేల మీద పెట్టి నడవడం ఏమిటని 100 కొడుకులు తమ అరచేతులు నేల మీద పరచి అరచేతులలో ఆమె చేత కాళ్ళు వేయించి నడిపించగలిగినంత ప్రేమైకమూర్తులైన కొడుకులు ఉన్నప్పటికీ కూడా భర్త వలన వచ్చినటువంటి సుఖ సంతోషములు భార్యకి ఇతరుల వలన కలగవు రామ. నాకు నువ్వున్నదే అయోధ్య, నీతో ఉండడం సంతోషం, నేను ఇక్కడ ఉండనంది అన్న ఆవిడ లక్ష్మణస్వామి అంత చెప్పారు. వద్దమ్మా వదినమ్మా, నా మాట వినమ్మా, ఇది రాక్షసమాయమ్మా, మారీచుడు తిరుగుతున్నాడు దగ్గరలో, వాడు చాలా ప్రమాదకారి, నా మాట విను, వద్దమ్మా వద్దమ్మా అని చెప్పారు. 14 ఏళ్ల అరణ్యవాసంలో 13 సంవత్సరములు ఆవిడ అడిగింది లేదు, రామాయణంలో ఎక్కడా లేదు. పైగా అసలు అంతఃపురానికి వెళ్ళగానే సుమంత్రుడు కౌసల్య దశరథుడు అడిగిన మొదటి మాట ఏమిటంటే, మా కోడలు ఎలా ఉందని అడిగారు. ఒకటి ప్రేమ, 2 అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటో మన కర్మ ఏమిటో మన కర్మ అని మొదలు పెడితే అసలు రాముడు ఎలా ఊహించుకుంటాడు? మా కోడలు ఎలా ఉందని అడిగితే ఒకటే చెప్పాడు సుమంత్రుడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హ్యదీనాత్మ విజనేపి వనేసతి అని చెప్పాడు అయోధ్యకాండలో. బాలేన రమతే సీత, బాల ఎలా ఆడుకుంటుందో రాముడు పక్కనున్నాడు అని చెప్పి సీతమ్మ అలా ఆడుకుంటోంది అడవిలో. తండ్రి చిన్న పిల్లల్ని ఏదో ఓ పార్క్కి తీసుకెళ్ళాడు అనుకోండి, నాన్నగారు అక్కడ కూర్చుంటే పిల్లలు ఆడుకుంటుంటారు, ఆడుకుంటూ ఇలా చూసుకుంటూ ఉంటారు. నాన్నగారు కనపడలేదనుకోండి, అక్కడ ఒక్కసారి ఆట ఆపేసి నాన్నగారండి అని ఏడుస్తూ వచ్చేస్తారు. బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన, సీతమ్మ అలా ఎందుకు ఆడుకుంటోందో తెలుసా? రాముడు ఉన్నాడు కాబట్టి. భౌతికంలో అంతఃపురం లేదు, ఐశ్వర్యం లేదు, రాముడు ఉన్నాడు చాలా ఆవిడికి. అంతటి మహాపతివ్రత నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదానీం. 13 ఏళ్ళు ఓపిక పట్టిన దాన్ని 14వ ఏడు ప్రారంభంలో జింక మీద కోరికుట్టిందా? వద్దమ్మా 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 తల కొట్టుకున్నాడా లక్ష్మణస్వామి. కాదు, జింకని తేకపోతే చర్మం అన్నా కావాలన్నానా? నా మాట విని రాముడు వెళ్ళిపోయాడు. ఆయన తప్పే ఉంది? నేనంత హఠం చేస్తే వద్దు జింకని, ఇప్పుడు దాని వెంట వెళ్ళడం కష్టం అంటే ఏమో తర్వాత మాట ఏముందునో అన్నా తప్పే ఉంది. స్వాతంత్ర్యం ఉండదు మరి భార్యాభర్తల మధ్య. భార్యకి కోపం వచ్చిందనుకోండి, ఎవరినంటుంది? అన్నీ నమ్ముకుని, ఆయనే అన్నీ నమ్ముకుని వచ్చినటువంటి భార్య చాలా చిరాకు వచ్చిందనుకోండి, భర్తనే అంటుంది, నా కర్మ మిమ్మల్ని కట్టుకోవడం అంటుంది. వెంటనే గుండెలు బాధేసుకోకూడదు. ఎంత పిచ్చో, అన్నీ నేనే కదూ, నన్ను కాకపోతే ఎవరినంటుంది అని చిన్న నవ్వు నవ్వి సేద తీర్చినవాడు భర్త. వెంటనే దాని వాక్యార్థం తీసుకుని మూతి తిప్పుకుంటే భర్త ఎందుకు అవుతాడు? భర్తృత్వానికి అర్హత లేనివాడు అవుతాడు. వయస్సు వచ్చిందేమో కానీ భర్త స్థానంలో కూర్చోవడానికి అర్హత పొందినవాడు కాడు, ఇంకా పరిణతి పొందలేదని గుర్తు. నేను అందుకే అన్న, దాంపత్యం అంటే రామాయణంలోంచి చదివి నేర్చుకోవాలి అసలు. కాబట్టి ఆ తల్లి స్వతంత్రంగా అడగదు. మరి అడిగింది జింక చర్మం తెమ్మని, మంచి విలుకాడు కదా అని. ఒకవేళ తేకపోతే అది ఇంతోటి జింకని కొట్టడం మీకు పెద్ద కష్టమా? ఇంతలోనే రాక్షసులు ఎత్తుకుపోతారా నన్ను? లక్ష్మణస్వామి లేడా? మీకు వినపడదా? మీరు రారా? మీరు ఎక్కడ నిలబడి బాణం వేయలేరు అని అడగదావిడే. అందుకని ఆయన వెళ్ళాడు. నేనేనా పంపించింది? ఇప్పుడు ఆవిడ అంతరాత్మ పరిశీలనం చేసుకుంటారు. పరిశీలనం చేసుకుని నూనం సకాలో మృగరూపధారి, కాలమే మృగరూపంలో వచ్చింది, నేను అల్పభాగ్యం ఉన్నదాన్ని అని నాకు గుర్తు చేయడానికి. రాముడితో గడిపింది అల్పభాగ్యం. ఎందుకో తెలుసా? సంతోషంగా ఉన్న కాలం చాలా సరదాగా వెళ్ళిపోతుంది, ఇట్టే అయిపోతాయి రోజులు.
చాలా కష్టపడ్డ రోజులు భారంగా పెడతాయి, కాలం దొరలనట్లుగా అనిపిస్తుంది. అబ్బా ఏమిటో అసలు నడవట్లేదు కాలం అనిపించేస్తుంది. ఆ మనసులో కష్టం ఉంటే అది 13 ఏళ్ళు ఆవిడ అనుభవించింది. 14వ ఏడు పూర్తవలేదు, 10 నెలలే అయింది. కానీ అది అల్పభాగ్యం అంటుంది. ఎందుకని 10 నెలల కష్టం ఆవిడికి ఎంత తప్పు చేసేసిందో గుర్తొస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.